మీరు రండి, మధ్యవర్తిగా మీరు రండి, మీ సమక్షంలో రాజీనామా చేస్తా. సరే సరే, ఓకే. శివశంకర్ గారు, కాకుమాన్ గారు చాలా అంశాలు తెచ్చారు. మళ్ళీ నేను అన్ని మీతో డిస్కస్ చేయడానికి టైం వేస్ట్ కాబట్టి స్ట్రైట్ పాయింట్ లో వచ్చాను. వర్మ గారు, మీకు పెద్దలు గఫూర్ గారికి, రాజశేఖర్ అన్న, బాలకోటయ్య గారికి, 99 రాష్ట్రాలకి నమస్కారాలు. నమస్తే అండి. ఇప్పుడు మా రాజశేఖర్ అన్న మాట్లాడింది ఆయన్ని నేను వ్యక్తిగతంగా ఖండించలేను, కానీ పార్టీ అధికార ప్రతినిధిగా పాపం తప్పదు ఆయనకి. ఆయనకి తెలుస్తుంది, అంత అంతరాత్మ తెలుస్తుంది, నేను మాట్లాడుతున్న తప్పే, కానీ మరి తప్పదు. ఆయన నిబద్ధత గల నాయకుడు. ఇప్పుడు అమరావతి రాజధాని మీద వైసీపీ పార్టీకి స్పష్టమైన విధానం లేదు. అది మనకు క్లియర్గా అర్థమవుతుంది. అమరావతి రాజధాని అన్నది అయిపోయిన చరిత్ర. అది అప్రూవ్ అయింది, యునానిమస్ గా అందరూ అప్రూవ్ చేశారు అసెంబ్లీలో. అండ్ యాక్ట్ అమెండ్మెంట్ అయింది, రీఆర్గనైజేషన్ యాక్ట్ నోటిఫికేషన్, గజెట్ నోటిఫికేషన్ అయింది. అమరావతిలో రాజధాని పనులు వేగవంతం అవుతున్నాయి. అనేక కంపెనీలు వస్తున్నాయి, మల్టీనేషనల్ కంపెనీలు వస్తున్నాయి, ఇండస్ట్రీస్ వస్తున్నారు, హాస్పిటల్స్ వస్తున్నాయి, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ వస్తున్నాయి. సమీప భవిష్యత్తులో అమరావతి ఒక అద్భుతమైనటువంటి నగరంగా మనకి ఆవిష్కరింపబడుతుంది. ఈ టైంలో అంటే ఎలా ఉందనంటే, ఒకవేళ రేపు ఇది బాగా అభివృద్ధి చెందిపోతే, సిటీ మంచి రూపాంతరం చెందితే మనం ఇబ్బంది పడతామేమో అని చెప్పి మావిగాన్ అనే ఒక ప్రపోజల్ తెచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ మావిగాన్ ఏమిటో మరి ఇది ఎవరికి అర్థం కావట్లేదు. అందరికీ తికమక మగతికగా ఉంది. ఆ పార్టీతో పాటు ప్రజల్ని కూడా ఆ రకంగా చేస్తున్నారు. నేనంటాను ఏంటి అంటే, ఇందాక రాజశేఖర్ అన్న అన్నారు, రైతులను అలా చేస్తున్నారు ఇలా చేస్తున్నారు అనేది కాదు. ఎక్విజిషన్, ల్యాండ్ ఎక్విజిషన్ అన్నది సోవరీన్ పవర్ ఉంటుంది, స్టేట్ కి సోవరీన్ పవర్ ఉంటుంది. సో ఆ సోవరీన్ పవర్ ఇప్పుడు నేను ఇవ్వను అనడానికి లేదు. ఇప్పుడు రైట్ టు ప్రాపర్టీ ఫండమెంటల్ రైట్ కాదు, దాన్ని అమెండ్మెంట్ చేసి ఆర్టికల్ 300A పెట్టారు. ఇట్ ఈజ్ స్టాట్యుటరీ ప్రాపర్టీ, నాట్ ఎ ఫండమెంటల్ రైట్. కాబట్టి ఇప్పుడు అది నిర్ణయం అయ్యాక వాళ్ళకి ఏదైనా కాంపెన్సేషన్ లో ఇబ్బంది ఉండేటట్టయితే దాని గురించి మాట్లాడొచ్చు ఏ రైతైనా సరే. అంతేగాని ప్రభుత్వాన్ని ఇబ్బంది పాలు చేద్దామని, రాజకీయాలను ఆసరాగా చేసుకొని మేము ఇవ్వము అని అడ్డంకులు సృష్టించేటట్టయితే ప్రభుత్వానికి ఎప్పుడు సోవరీన్ పవర్ ఉంటుంది వర్మ గారు. అది కరెక్ట్ కాదు. వాళ్ళని తప్పుతో పట్టిస్తున్న నాయకుల్ని వాళ్ళు ప్రశ్నించాలి రైతులు. ఒకవేళ కాంపెన్సేషన్ లో మీకు ఏమైనా ఇబ్బంది ఉందంటే చట్ట ప్రకారం మీకు అనేక ప్రాసెస్లు ఉన్నాయి, యూ కెన్ రిసార్ట్. అది మానేసి పర్యవేక్షించడానికి అంబటి రాంబాబు గారు వెళ్తున్నాం మేమని చెప్పి అంబటి రాంబ గారు, పేరు నాని గారు వీళ్ళు ఏంటి పర్యవేక్షించేది ఏముంది? అక్కడ ఏం పని మీకు? ఏం పని లేదు. చూడడానికి వెళ్ళేటట్టయితే 400 మంది తీసుకుని వెళ్ళక్కర్లేదు కదా. ఇలాంటి జిమ్మిక్స్, ఇలాంటి రాజకీయాలు వద్దండి. ఒకవేళ ఈ కూటమి ప్రభుత్వం ఏదైనా పాలసీలో కానీ అమలు చేసే విధానంలో కానీ ఏదైనా గాడి తప్పినా, తప్పటడుగులు వేసినా మీరు ప్రతిపక్ష పార్టీగా అడగవచ్చు, ప్రశ్నించవచ్చు, దాని మీద ప్రభుత్వాన్ని నిలదీయవచ్చు. ఆ పవర్ ని మీరు మిస్యూజ్ చేస్తున్నారు. వైసీపీ నాయకులు టాప్ టు బాటం అందరూ కూడా మిస్యూజ్ చేస్తున్నారు. అది ప్రజాస్వామ్య ప్రక్రియకి అది చాలా విఘాతం, అది మంచిది కాదు. దట్ ఈజ్ నెంబర్ 1. ఈ రాజధాని విషయంలో వైసీపీ ఎలాగైపోయింది అంటే, సముద్రంలో వెళ్ళిన నాయకుడు దిక్సూచి లేకుండా ప్రయాణం చేస్తే ఎటు వెళ్తున్నాడో వాడికేది. అలాగైపోయింది వైసీపీ పరిస్థితి రాజధాని అమరావతి విషయంలో ఖచ్చితంగా చెప్పవచ్చు. ఇక రెండవది, జనసేనలో తిరుగుబాటు. తిరుగుబాటు ఏంటంటే, ఇదేమైనా తిరుగుబాట్లు అంటే వాళ్ళు ఊహించుకుంటున్నారా? నాకు అర్థం కావట్లేదు. ఇదేంటో నాకైతే అర్థం కావట్లేదు. మీ పార్టీని సంస్కరించుకోండి, మీ పార్టీని బలోపేతం చేసుకోండి, మీ పార్టీ సిద్ధాంతాలు భావజాలాలు వ్యాప్తి చేసుకోండి, మీరు ప్రజాస్వామ్య ప్రక్రియలో ఉండండి. పక్కన నాశనం అయిపోతే నేను అభివృద్ధి చెందాలనుకోవడం ఏంటండి? ఈ యాటిట్యూడే కరెక్ట్ కదా పార్టీకి. జనసేనలో అత్యంత క్రమశిక్షణగా పార్టీ,
తిరుగుబాటు అన్నది సమస్య ఉత్పన్నం కాదు. ఇప్పుడు ఏదైతే ప్రెస్ క్లిప్పింగ్స్ వచ్చాయో 85/15/5 ఇవన్నీ ఒకటి మాత్రం నేను స్పష్టం చేయదలుచుకుంటాను వర్మ గారు, మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకి ప్లీజ్. రాజకీయపరమైన అంశాలు, విధానపరమైన నిర్ణయాలు, కూటమిలో భాగస్వామ్యుల తాలూకు నిర్ణయాలు ప్రకటించే అర్హత, హక్కు నారా చంద్రబాబు నాయుడు గారికి, మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే ఉంది. ఓకే. వేరే వారు ఎవరు మాట్లాడడానికే అవకాశం లేదు, హక్కు లేదు. వాళ్ళిద్దరూ ఈ రోజే చంద్రబాబు నాయుడు గారు స్పష్టం చేశారు విధాన నిర్ణయాల మీద మీరు ఎవరు మాట్లాడద్దు, మేము మాట్లాడుకుంటామని చెప్పేసి. దిస్ ఈజ్ లక్ష్మణ రేఖ. ఈ రేఖ ఎవరు దాటడానికి వీల్లేదు. అది తెలుగుదేశం పార్టీ అయినా సరే, జనసేన పార్టీ అయినా సరే, బీజేపీ అయినా సరే. అది మా ఇంటర్నల్ మ్యాటర్. అది వాళ్ళ ఇంటర్నల్ మీటింగ్ లో మాట్లాడుకున్న అంశాలు పేపర్లు వచ్చాక ఇదేదో ఈ సంబరం ఏమిటో వైసీపీ నాయకులకి నాకైతే అర్థం కావట్లేదు ఈ సంబరం ఏమిటో. కాబట్టి అది కూడా తిరుగుబాటు లేదు, ఆ ఆలోచన వద్దు, ఆ ఆశ వద్దు. చక్కగా ఉన్నాం మేము.